ప్రభువునందు ప్రియమైన విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీరు చేస్తున్నటువంటి ప్రార్థన, మీరు అందిస్తున్నటువంటి సహాయము మరువలేనిది. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ శ్రేష్టమైన సమయమందు ప్రభు వారు పలికినటువంటి ఒక శ్రేష్టమైన మాటని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం చివరి మాటని మనం చదువుకొని వాక్య ధ్యానంలో ముందుకి కొనసాగుదాం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈరోజు నా అంశము నాకు ఇష్టమైన ఉపవాసము. నాకు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టమైనటువంటి ఉపవాసము. ఉపవాసము అనగా దేవునితో సహవాసము. ఈ లెంట్ డేస్లో మన ధ్యానాలు కొనసాగిస్తున్నప్పుడు, ఈ లెంట్ డేస్లో మనం వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఈ శ్రేష్టమైన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఉపవాసము దేవునికి దగ్గరగా చేసేది. అయితే ప్రభువారు కోరుకున్న ఉపవాసము ఎలాంటిది? వాక్యాన్ని మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు యెషయా ద్వారా ఈ మాటను పలకటం మనం చూస్తూ ఉంటాం. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని మొదటి 7 వచనాల్లో మనుషులకు ఇష్టమైన ఉపవాసము వారు చేయటం మనం చూస్తూ ఉంటాం. వారు ప్రభువారిని ప్రశ్నించడం కూడా చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇశ్రాయేలు జనాంగము లేక యూదా వారందరూ దేవుడిని అడగటం ప్రారంభించారు. అయ్యా, మేము ఉపవాసం ఉంటున్నాం కదా, నీవెందుకు చూడవు? ఈ మాటల్ని మనం అర్థం చేసుకుంటే, ఈ ఉపవాస దినాల్లో మనం ప్రార్థన గడుపుతునేటప్పుడు, మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మనం వేసే ప్రశ్న ఇదే: ప్రభువా, 40 దినాలుగా ఉపవాసం ఉంటున్నాం, ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎందుకు నాయనా మా ఇంట్లో ఈ గొప్ప కార్యాలు మేము చూడలేకపోతున్నాం? ప్రశ్న ఒకవేళ మనలో ఉంటే ప్రభువారు అడుగుతున్నారు, ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం చేయాలని. వారు వాళ్ళ ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నారు, వారు ఉపవాసం ఉంటున్నారు, కానీ వారు దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసాన్ని పాటించట్లేదు. ప్రభువారు అంటున్నారు, మీరు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఈ మాటల్ని మనం గమనించినప్పుడు వారు ఉపవాసం ఉన్నారు పేరుకే, కానీ వారిలో ఎలాంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ఉపవాసం లేదు. పొరుగువారి మీద చాడీలు చెప్పుకోవటం, లేదా కాని మాటలు మాట్లాడుకోవటం, వ్యర్థమైనటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకొని బాహాటంగా ఉపవాసం ఉండటం వల్ల ఏమీ ప్రయోజనం లేదని ప్రభువారు యెషయా గారి ద్వారా మనకు తెలియచేయటం చూస్తుంటాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎంత గొప్పదో మన వాక్యంలో గమనించినప్పుడు 7వ వచనం నుండి మనం 8 వచనాలు చూసేటప్పుడు, నీ ఆహారము ఆకలి గొన్న వారికి పెట్టుటియు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకుండుటియు, దిక్కిమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటియు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చిటియు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. ప్రభువారు చాలా స్పష్టంగా అంటున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు, గుద్దులాడుచున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు, ఈ లోక వ్యాపారంలో పడిపోతున్నారు, కానీ మీరు ఎలా ఉపవాసం ఉండాలి అంటే, నాకు ఏది ఇష్టమైన ఉపవాసం అంటే, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనుకుండేటియు. మనం ఉపవాసం చేసేటప్పుడు మొదటిగా దేవునితో సహవాసం చేస్తున్నాం.
దేవుని సన్నిధానంలో మనం గోజాడుతూ ఉన్నాం. ఇలాంటి అనుభవం కలిగిన మనం చేయవలసిన తక్షణ కార్యము మన ఆహారము బీదలకి ఇచ్చుటయు. ఆ రోజుల్లో ఈ యోధా వారి పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ధనికులుగా దీవించబడుతున్నటువంటి సమయంలో వారు ఉపవాసం ఉంటున్నారు, కానీ తన పొరుగున్నటువంటి బీదవారిని పట్టించుకోవట్లేదు. నిజమైనటువంటి ఉపవాసము బీదలకు ఆహారం పెట్టేటియు. ఈ మాటని మనం భౌతికంగా ఆలోచించవచ్చు, ఈ మాటని ఆధ్యాత్మికంగా కూడా మనం గమనించవచ్చు. అనగా భౌతికంగా ఆకలి కొన్న వారికి ఆహారం పంచిపెట్టడం ఎంత అవసరమో, ఆధ్యాత్మిక లేమితో బాధపడుతున్న వారికి ఈ జీవవాక్యాన్ని మనం ప్రకటించటము అంత ఆశీర్వాదకరం. ఎన్నో గ్రామాల్లో జీవము కలిగిన దేవుని వాక్యమనే ఆహారం లేమితో ఆకలితో ఉన్న గ్రామాలు ఎన్నో. ఇలాంటి గ్రామాల కొరకు మనం ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఆ గ్రామంలోనికి ఈ వాక్యాన్ని ప్రకటించే సేవకుల కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. మన ఉపవాస ప్రార్థనలో మన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు మనం ప్రార్థించిన అనుభవాన్ని కలిగినప్పుడే ప్రభు అంటున్నారు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, నీ ఆహారము ఆకలి గొన్న వారికి పెట్టేటియు. విశ్వాని మిషనరీ పరిచర్యను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎన్నడూ ఎవ్వరు వెళ్ళలేనటువంటి ఆకలితో వాక్యమనే కరువుతో అలమటించినటువంటి గ్రామాలకు మేము మిషనరీగా వెళ్తూ ఉన్నాం. దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. సువార్తను ప్రకటించడానికి ఆసక్తితో మేము వెళ్ళేటప్పుడు మా కొరకు మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం, ఇదిగో నీ ఆహారము బీదలకు ఇచ్చుటయు. మరొక మాటని మనం గమనించినప్పుడు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండుటయు. నీ బంధువులకి నీ ముఖాన్ని చాటు వేయొద్దు. నువ్వు రక్షించబడ్డావు, నీవు నేను ప్రభు కృప చేత రక్షణ పొందాం, నిత్యత్వానికి మన వారసులమే. మరి మన రక్త సంబంధులు అనేకులు ఈ సత్యాన్ని గ్రహించక ఇంకా అసత్యములో వాళ్ళు కొట్టిమిట్టాడుతున్నప్పుడు వారి విషయంలో మన ముఖము త్రిప్పుకొన్న వారుగా ఉండకూడదు. వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారి కొరకు మనం కన్నీళ్ళు విడిద్దాం, వారి కొరకు మనము ప్రభు సన్నిధానంలో కనిపెట్టి గోజాడి ప్రార్థించినట్లయితే ప్రభు అంటున్నారు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కాబట్టి మన స్వజనులు, మన బంధువులు, మన రక్త సంబంధులు ఎంతోమంది నిజదేవుడైన యేసుక్రీస్తుని ఇంక విశ్వసించక వారి లోకంలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు, ఈ పాపంలో తేలి మునుగుతున్నప్పుడు, ఈ ఉపవాస పర్వదినాల్లో మనమందరము మన రక్త సంబంధుల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దేవుడి మాటలు చాలా స్పష్టంగా అంటున్నారు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలా చేస్తే మాకేంటండి అంటే, ప్రభువారు 7 ఆశీర్వాదాల్ని ఇక్కడ తెలియచేయటం మనం చూస్తూ ఉంటాం. ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం మనం చేస్తే ప్రభువారు అంటున్నారు, అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించను. మన ప్రార్థనకు జవాబు ఎప్పుడు ఇస్తారంటే, మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తామో, ఎప్పుడు మన ఆహారంలో కొంత బీదలకు ఇస్తామో, ఎప్పుడు మన రక్త సంబంధులకి ముఖము తిప్పుకొనకుండగా వారి కొరకు ప్రార్థన చేస్తామో, అప్పుడు ప్రభువారు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలు, నీ వెలుగు వేకు చుక్కవలె ఉదయించును, నీకు స్వస్థత శీఘ్రంగా కలుగును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అండి. నేను ఉన్నాను, మనతో క్రీస్తు ఉన్నారు. మన అవసరతలు తీర్చే దేవుడు, మనకి నిత్యత్వం ఇచ్చే దేవుడు, మన ముందు నడిచే దేవుడు, మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మన ఆశీర్వదించే దేవుడు. ఈ ఉపవాస దినాల్లో స్వార్థమైనటువంటి ప్రార్థన కాకుండా నిస్వార్థమైన ప్రార్థన, అనగా ఎన్ని బీదలకు ఆహారం ఇచ్చుట, వాక్యం లేని వారికి వాక్యాన్ని అందించుట, మన రక్త సంబంధుల కొరకు, మన దేశము కొరకు, సువార్త అందని గ్రామాల కొరకు
మన కన్నీళ్ళు విడిచి ప్రార్థించినప్పుడు శీఘ్రంగా దేవుడు నీకు స్వస్థత కలుగు చేస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన ప్రార్థన, భారతదేశంలో 1,00,000 గ్రామాలకి ఇంకా సువార్త అందలేదండి. ఆంధ్ర రాష్ట్రంలో 8,000 గ్రామాలు ఆధ్యాత్మిక భేదరకములు ఉన్నటువంటి గ్రామాలుగా మనం చూస్తూ ఉంటాం. వారు మన రక్త సంబంధులు. వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రభు మాకు ఇచ్చిన దర్శనం 2030 నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకు సువార్త ప్రకటించాలి. ఇలా ప్రకటించాలంటే వెళ్ళే మా లాంటి వారిని మీరు ప్రార్థించి పంపించాలి. ఒక గ్రామంలో ఒక మిషనరీ సంపూర్తిగా సేవ చేయటానికి నెలకు కేవలము 4,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రభు అంటున్నారు, మీ ఉపవాసము నాకు ఇష్టమైంది ఉండాలి. ఎప్పుడు ప్రభువుకి ఇష్టమైందంటే మీ ఆహారంలో కొంత బీదలకు ఇవ్వండి. ఈ మాటలు మనం విన్నప్పుడు ప్రభు మాట ప్రకారము మనం నడుచుకుంటే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అప్పుడు మీరు ప్రార్థన చేయండి, నేను మీ ప్రార్థనకు జవాబిస్తాను. అప్పుడు మీరు మొరపెట్టండి, నేను మీకు సమాధానం ఇస్తాను. అప్పుడు నేను మీకు శీఘ్రంగా స్వస్థతను కలుగు చేస్తాను. మీ నీతి మీ ముందర నడుచును. ఈ 7 వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆనాడు యూదులందరూ, యూదా రాజ్యంలో వారందరూ యెషయాతో అడుగుతున్నారు, మా దేవుడు మేము ఉపవాసం ఉంటే ఎందుకు చూడట్లేదు? మేము ఆ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటే ఎందుకు మా వైపు తన ముఖం పెట్టట్లేదు? ప్రభువారు అంటున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు, మీరు గుద్దులాడుచున్నారు, మీరు వ్యాపారం చేయుచున్నారు. అనగా ఈ లోక ఆశల్లో పడి మనం భౌతికంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం అయితే లేదు. మన ఉపవాస ప్రార్థనకి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ, మన గృహంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనసు అంతా ప్రభువు మీదే ఆధారపడి ఉండాలి. ప్రభువు కొరకే మనం యోచన చేయాలి. ప్రభువు పని కొరకే మనం ప్రార్థన చేయాలి. అలా చేస్తే అంటున్నారు ప్రభు, ఇది నాకు ఇష్టమైన ఉపవాసము. మీరు చేసేది ప్రీతికరమైన ఉపవాసం కానే కాదు. మనం గమనించినట్లయితే 5వ వచనంలో, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ప్రభువారు అంటున్నారు, మీరు ఉపవాసం ఉండి గుద్దులాడటం వల్ల, మీరు ఉపవాసం ఉండి వ్యాపారం చేసుకోవటం వల్ల, మీరు ఉపవాసం ఉండి లోకానుసారంగా బ్రతికితే అట్టి ఉపవాసం నాకేమైనా అనుకూలమా? నాకేమాత్రం అనుకూలమైనది కాదు. ఎట్టి ఉపవాసం దేవునికి ప్రీతికరమైనది అంటే నీ ఆహారము ఆకలి గుండె వారికి ఇచ్చుటియు. మత్తయి సువార్త మనం 25వ అధ్యాయం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చివరిగా పలికిన మాటలు, నేను ఆకలి గుంటిని నాకు ఆహారం పెట్టిద్దురా, నేను వస్త్రహీనునై ఇంటిని నాకు వస్త్రాలు ఇచ్చిద్దురా, నేను దప్పిగొంటిని నాకు దాహం తీర్చిద్దురా, నేను చెరసాల ఉంటిని నన్ను పరామర్శించిద్దురా. ప్రభువా, నువ్వెప్పుడయ్యే ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడయ్యే దప్పిగా ఉన్నావంటే అల్పులైన ఈ సహోదరులకి మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే. కాబట్టి ప్రభువుకి ఇష్టమైనటువంటి ఉపవాసం, ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటల్ని మన హృదయంలో నెమరు వేసుకుందాం. చాలా సంవత్సరాలు ఉపవాసం ఉండొచ్చు, కానీ స్వార్థంతో ఉన్నామేమో. చాలా సంవత్సరాల నుంచి ఉపవాస కూడికలకి వెళ్తూ ఉన్నాము, కేవలం మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటున్నామేమో. ప్రభు అంటున్నారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ఆహారము ఆకలి గొన్నె వరకిమ్ము, నీ రక్త సంబంధులకు ముఖం తిప్పుకొని వద్దు. మీరు ఇలా చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడైతే మీ ఆహారం బీదలకు పెంచిపెట్టారో, మీ రక్త సంబంధుల కొరకు మీరు ప్రార్థన చేశారో, ఇది నాకు ఇష్టమైన ఉపవాసము. ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, మన కుటుంబంలో ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే, మన కుటుంబాన్ని ఆయన బహుగా విస్తరింపజేసి ఆశీర్వదించాలి అంటే, ప్రభువుకి ప్రీతికరమైనటువంటి ఉపవాసం ఉండటం ఆశీర్వాదకరం. ప్రభువారు అంటున్నారు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రభువుకి ఏది ఇష్టమో మనం చేసేటప్పుడు గొప్ప మేలు పొందుకుంటాం. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకే ప్రార్థన చేద్దాం. భారతదేశంలో సువార్త అందని గ్రామాల కొరకే ప్రార్థన చేద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో 8,000 గ్రామాలు, తెలంగాణలో 5,000 గ్రామాలు, ఇంకా సువార్త లేక ఆధ్యాత్మిక బీదరకమైనటువంటి ఈ గ్రామ ప్రజల రక్షణ కొరకై మనము కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి
ప్రార్థిస్తే ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసముగాను మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మనం చూస్తూ ఉంటాం. మనకిష్టమైన ఉపవాసం కాదు, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేసి ఆశీర్వాదానికి వారసులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు ధారాళంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు, నీకు వందనాలైనా. నీకు ఇష్టమైన ఉపవాసం మేము ఉండేటట్లు, నీ చిత్తాన్ని మేము నెరవేర్చేటట్లు, మా కొరకే కాక ఇతరుల క్షేమం కొరకు, నేను ఇతరుల రక్షణ కొరకు మేము ప్రార్థించే వారికి ఉండేటకు సహాయం చేయమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకును మీ కుటుంబాలకును సంఘాలకు తోడై ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.